ఒక అమ్మాయి మీ వైపు చూస్తూ మీకు వింత వింత గెస్టర్స్ చూపిస్తుంటే, గెస్టర్స్ అంటే హావభావాలు. అమ్మాయిలు కొన్ని నెగిటివ్ గెస్టర్స్ ఇస్తూ మీతో కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాలనుకుంటారు, డర్టీ గెస్టర్స్ చూపిస్తారు. సో ఆ డర్టీ గెస్టర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ 5 minutes ఈ వీడియో చూడండి, అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే ఈ వీడియోలో అమ్మాయిల అబ్బాయిలకి చూపించే 3 డర్టీ గెస్టర్స్ని మీకు షేర్ చేస్తా. సో లేట్ చేయకుండా, నెంబర్ 1, మిమ్మల్ని చూసి ఇక పక్కపక్క నవ్వడం. మీరు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్లో ఉండే అమ్మాయిలు ఇలా చేయడం చూసి ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడకుండా నవ్వుతారు. అండ్ ఇలా ఎప్పుడు చేస్తారంటే, మీరు వాళ్ళ ముందు నడిచినప్పుడు, ఎవరైనా హ్యాండ్సమ్ అబ్బాయి తన ముందు వెళ్ళినప్పుడు, లేదా ఎవరైనా అబ్బాయి మరీ ఇన్నోసెంట్గా కనిపించినా తన ముందు నవ్వి వాళ్ళ డర్టీ గెస్చర్ని చూపిస్తారు. దాన్ని ఎలా చూపిస్తారు? ఎగ్జాంపుల్, మీరు బ్లాక్ షర్ట్ వేసుకుంటే మీరు కొంచెం దూరం వెళ్ళాక మీ మీద కమెంట్ చేస్తారు, బ్లాక్ షర్ట్. అండ్ ఇలా ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ ఉంటారో అలాంటి టైంలో అబ్బాయి దొరికితే చాలు ఒక ఆట ఆడుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే, ఫస్ట్ జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఇంకొందరు మీలో ఏదో తేడాగా ఉన్నట్టు కావాలని మిమ్మల్ని చూసి నవ్వుతారు. ఈవెన్ అంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా దానికి రీజన్ ఒక్కటే, సింపుల్గా మిమ్మల్ని ఏడిపించడానికి ట్రై చేస్తారు. అండ్ సెకండ్, తను మీ నుంచి ఏదో ఒకటి కావాలనుకుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు రాంగ్గా తీసుకోవద్దు. అంటే ఆ అమ్మాయి మీతో సెట్ అవ్వాలనుకుంటుంది, మీతో మాట్లాడాలనుకుంటుంది. సో ఇదే గర్ల్స్ యొక్క ఫస్ట్ డర్టీ గెస్చర్. అండ్ నెంబర్ 2, నవ్వుతూ మీ వైపు చూస్తూ మీకు పిచ్చెక్కించడం. మీరేమో ఈ అమ్మాయి నన్ను చూస్తుంది, ఇప్పుడు ఏం చేయాలని పిచ్చెక్కిపోతారు. సో ఇలా నవ్వుతూ మీ వైపు చూడడం వెనక చాలా పెద్ద మిస్టరీ ఉంది. ఎందుకంటే మీరు చాలాసార్లు చూసుంటారు, అమ్మాయి అబ్బాయితో జస్ట్ ఐ కాంటాక్ట్ ఇస్తుంది అండ్ ఇది పాజిటివ్ సైన్లోకి వస్తుంది. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది ప్రాబ్లంగా అప్పుడు మారుతుంది ఎప్పుడైతే అమ్మాయి మిమ్మల్ని చూస్తూ నవ్వుతుందో అప్పుడు. ఇక్కడ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో దీని గురించి మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఇది నోటీస్ చేయాలి. ఇలా ఆ అమ్మాయి మీతో అప్పుడప్పుడే చేస్తుందా, లేక ఎప్పుడో ఒకసారి చేస్తుందా, లేక ప్రతిసారి ఇలానే మీ వైపు చూస్తూ స్మైల్ ఇస్తుందా, ఇది ఫస్ట్ నోటీస్ చేయాలి. ఒకవేళ ఆ అమ్మాయి అప్పుడప్పుడు మాత్రమే చేస్తే మీరు తనని ఇగ్నోర్ చేయాలి అండ్ ఎక్కువ ఆలోచించొద్దు. ఆలోచించడం వల్ల ఏం యూజ్ లేదు. బట్ ఒకవేళ ఆ అమ్మాయి ప్రతిసారి ఇలానే చేస్తే, అది కూడా కేవలం మీతో మాత్రమే అలా చేస్తే, మీరు వెంటనే అర్థం చేసుకోండి, ఆ అమ్మాయి మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏదో కావాలనుకుంటుంది. కావాలనుకోవడం అంటే మీరు తన దగ్గరికి వచ్చి మాట్లాడడం, తనతో మీరు సెట్ అవ్వాలనుకోవడం, లేదా తనతో మీరు ఇప్పుడెప్పుడు మాట్లాడతారని తను మీకోసం వెయిట్ చేస్తుంది. నెంబర్ 3, ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్నే చూడటం. బ్రో, ఒక అమ్మాయి అబ్బాయికి ఐ కాంటాక్ట్ ఇవ్వడం చాలా నార్మల్ అయిపోయింది ఈ కాలంలో, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒక అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసేపు మిమ్మల్నే చూస్తూ ఉంటే, లైక్ మీ ఏరియాలో ఆర్ ఎక్కడైనా ఉన్నప్పుడు చాలాసేపు మీ వైపు చూస్తుంటే, అది నార్మల్ విషయం అయితే కాదు. తనకి ఏవో ఫీలింగ్స్ పక్కా ఉన్నాయి అండ్ మేబీ తను మీకు అట్రాక్ట్ అయి ఉండొచ్చు. అందుకే కదా అంతలా మీ వైపు చూసి స్మైల్ ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉన్నప్పుడు సతీ సావిత్రులు అయిపోయి, కానీ మీ మధ్య ఎవ్వరు లేనప్పుడు తన కళ్ళతో మిమ్మల్ని చూస్తూ, కళ్ళు తిప్పుకోకుండా చూస్తూ తన 3rd డర్టీ గెస్చర్ని రివీల్ చేస్తుంది. సో ఒకవేళ మీరు షూర్గా ఉంటే, ఒక అమ్మాయి ఇలాంటి గెస్చర్ మీకు చూపిస్తే ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తను మీకు ఒక విషయం అడుగుతుంది, తనని పడేసి ఫ్యూచర్లో కిస్ చేయమని. సో ఇది గర్ల్స్ యొక్క 3rd గెస్చర్. వీటిని మీ స్మార్ట్నెస్తో అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏ అమ్మాయిని ఇలాంటి డర్టీ గెస్చర్స్ ఇస్తూ ఉంటే, ప్లీజ్ ఆ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.